క్లాస్ రూమ్ లైఫ్ అనేది లైఫ్ లాంగ్ ఉండే మెమరీ. క్లాస్ లో టీచర్ చూసేటప్పుడు స్మార్ట్, చూసిన వెంటనే ఇన్నోసెంట్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. క్రియేటివిటీలో కుర్రాళ్ళు ముందున్నారండోయ్. BMW కార్లో కూడా ఇన్ని సౌకర్యాలు సదుపాయాలు ఉండవండోయ్. ఉన్నది క్లాస్ రూమ్ లోనే, కానీ వెళ్ళేది మాత్రం న్యూ మోడల్ పేపర్ కార్లో. పెన్ను పట్టి పేపర్లో రాయలేము, కానీ ఇలాంటి క్రియేటివిటీ థాట్స్ మాత్రం బోలెడన్ని వస్తూ ఉంటాయి. ఒకటి ఇలా వదిలారు. చిట్టి తల్లి స్కూల్ కు వెళ్ళాలి, అమ్మేమో సాక్సులు ఉతకలేదు. అమ్మ మసిబొగ్గు లాంటి మసి పూసే ఐడియాను అమలు పరిచింది. ఇలా అప్లై చేస్తుంది. షూస్ కండ్ ఆక్సులే దగదగా మెరిసిపోతున్నాయండోయ్. మీ అందరికి పెద్ద గిఫ్ట్ బకెట్ కింద ఉందండోయ్ అని పీఈటీ మాస్టర్ చెప్పారు. అందరి ఫేస్ కలకలలాడిపోతుంది. గిఫ్ట్ తీసుకోవడానికి అందరూ రెడీగా ఉన్నారు. క్లాస్ రూమ్ లో అందరినీ కంట్రోల్ చేసే లీడర్ ని చూసి అందరూ నవ్వులే నవ్వులు. ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావడం లేదు లీడర్ అమ్మకు. వెనుకల డ్రెస్ కు హీరో లెవెల్లో ఇలా ముడి వేశారు. ఎప్పుడు లీడరేనా ఏంటి కంట్రోల్లో పెట్టేది? అప్పుడప్పుడు దోస్తులు కూడా ఇలా కంట్రోల్లో పెడుతూ ఉంటారు. నాకే పంచా. ఇదెక్కడి ఫ్రెండ్షిప్ రా అయ్యో. ఈ బెస్ట్ ఫ్రెండ్స్ కు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే. దోస్తులంటే ఎన్నెన్నో ఎక్స్చేంజ్లు చేసుకుంటూ ఉంటారు. ఒక స్లిప్పర్ ను మాత్రమే ఇలా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. రెండు మార్చుకుంటే ఇంటికి జంప్ అయిపోదు. నువ్వు నా ఫ్రెండ్విరా. అదంతా వాళ్ళ లెక్క, మరి వీళ్ళ లెక్క. సార్ వారు కష్టపడి పాఠాలు బోధిస్తూ ఉన్నాడు. బ్రో కష్టపడి ఇలా బుక్కులోకి ఎక్కిచ్చేస్తూ ఉన్నాడు. చీమలకే పోటీ వచ్చేలా ఉన్నాయి అక్షరాలు. క్రికెట్ ఆడడానికి రెడీ అయ్యారు కాలేజ్ పోరీలు. మనిషేమో గ్రౌండ్ లోనే ఉండేది, కానీ బ్రెయినే గాల్లో తిరుగుతూ ఉంటుంది. బాల్ ని కొట్టగానే ఎదురుగా ఉన్న అక్క బ్యాట్ ను కింద పడేసి మరి క్యాచ్ పట్టుకుంది. ఏ చమత్కారం గురుగారు, ఏ పడతారని క్యాచ్ లో. అప్పుడప్పుడు కొంచెం బుర్రని వాడండి అయ్యా, తెలివిని ఉపయోగించండి అయ్యా. ఎగ్జామ్ కెందుకు గంటలు తరబడి చదవడం? ఒక గంట ఇలా టేబుల్ ముందర పెన్ను పట్టుకొని సిట్టింగ్ వేసే పోలా అదిరిపోలా. ఇవి కదా అసలు సిసలైన తెలివితేటలు అంటే. బాబ్జీ గారికి ఇంత తెలివితేటలు వచ్చినాయేంటి? అదంతా ఒక లెక్క, మరి ఇది వేరే లెక్క. ఎగ్జామ్స్ తొందరలోనే ఉన్నాయి. తొందరగా ఇలా ఆల్ ఫార్ములాస్ ను చేతిలో ఎర్రగా పండించేసింది. ఇంతటి మహత్తరమైన ఐడియా బుర్రకు ఎలా తట్టిందంటారు? కామెంట్ లో చెప్పండి. సూపర్ ఐడియా. మనోళ్లకు క్రికెట్ క్రేజ్ గురించి మీకు తెలిసిందేగా. బాడీ ఎట్లున్నా సరే క్రికెట్ మాత్రం ఆడి తీరాల్సిందే. చేతిలో బ్యాట్, కాలికి బ్యాండేజ్. ఆహా ఏమి స్టైల్ రా సామో. ఇది కదా అసలు సిసలైన క్రికెట్ ఆడడం అంటే. ఏదేమైనా అచీవ్మెంట్ రా మీది. రెస్పెక్ట్ అసలు. సీరియస్ గా టీచర్ పాఠాలు బోధిస్తూ ఉంది. సీరియస్ గా అందరూ నోట్స్ రాసుకుంటూ ఉన్నారు. ఆ వైట్ బుక్ లో పెన్నుతో రాసి బోరింగ్ కొట్టేసింది. నోట్స్ లేదు, గీట్స్ లేదు. ఏకంగా సీరియస్ గా ఇలా గేమ్ ఆడడమే. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. హాస్టల్లో 4 గోడలను చూసి అలసిపోయిన బిడ్డలు. అందుకే స్టెప్స్ పైన పరుపు వేసేసి ఇలా జారే బండగా మార్చేసి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
మేధావి ఐఏఎస్ ఫుల్ ఫామ్ ఏం రాశాడో ఒకసారి చూసి తరించండి. ఐ అంటే అయ్యి, ఏ అంటే యాము, ఎస్ అంటే సింగిల్. క్లాస్ రూమ్ కు వచ్చేదే 2-3 రోజులు అంటే మరి ఈ రాసే గోల ఏంటి మాకు? ఇలా రాయడం మన వల్ల అయ్యే పని కాదులే. ఒకరు పెన్ను మరొకరు క్యాప్ పట్టుకొని ఇలా రాసేస్తూ ఉన్నారు. ఇలాంటివి రాయడం మనోళ్ళకే సాధ్యం. మనక్కకు ముందు జాగ్రత్త చాలా ఎక్కువే. సేఫ్టీ ప్రికాషన్స్ బాగా తీసుకున్నట్లుగా ఉంది. కాలేజ్ బ్యాగ్ లో బుక్స్ ఉంటాయి కామన్, మరి లంచ్ బాక్స్ ఉంటుంది అది మరీ కామన్. మరి టెంకాయని తీసుకుని వచ్చేసింది. ఓపెనింగ్ డే అమ్మ, ఓపెనింగ్ లో కొట్టడానికి తెచ్చింటుందిలే. చదువుకోవాలి అన్న ఆలోచన రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు రాదు. సార్ రే చదువురా అన్నప్పుడు రాదు. ఎగ్జామ్ ముందు రోజే గుర్తొస్తుంది. ముందు రోజు ఆల్ బుక్స్ ను దేవుడి ముందు సమర్పించుకొని ముందర హారతి పెట్టేసి కళ్ళకద్దుకొని బుర్రలోకి ఎక్కించుకోవడమే. దోస్తులందరూ మ్యూజికల్ చైర్ ను బాగా ఆడుతూ ఉన్నారు. అందరూ కూర్చున్నారు, అక్క మాత్రమే మిగిలిపోయింది. మిగిలానులే అని ఇలా చైర్ ను పట్టుకొని వెళ్లాడుతూ ఉంది. బ్రో లేచాడు, చైర్ లో ఇలా కూర్చుంది, అంతే. అందరూ దిల్ కుష్ రేంజ్ లో గేమ్ ఆడుతూ ఉన్నారు. బుడ్డోడు స్టాచ్యూ అనగానే రజనీకాంత్ స్టైల్లో ఇలా ఆగిపోయాడు. కాలేజీ లాస్ట్ డే కలగా కలకాలం గుర్తుగా గుర్తుండిపోయే విధంగా ఉండాలిగా. అందుకే ఇలా సిగ్నేచర్స్ ను ఇలా స్టైల్ గా పెట్టించేసుకుంటూ ఉన్నారు. క్షమాపణ అంటే ఎట్లా చెప్పాలి, గిట్లే చెప్పాలి. చేతులతో కాళ్ళను కళ్ళకు అద్దుకోవడం కాదు, కాళ్ళనే చేతుల వరకు తెచ్చుకొని నమస్కరించుకోవడం. బాల్ వేశాడు, బొక్క బొర్లా పడ్డాడు. వీళ్లకు ఖచ్చితంగా బెస్ట్ కపుల్ అవార్డును ఇవ్వాల్సిందేనండోయ్. కపుల్స్ రన్నింగ్ రేస్ పోటీ జరుగుతుంది. అక్క సింగిల్ హ్యాండ్ తోనే పరుగో పరుగు. కొంచెం ఆగ్రా బాబు. ఇంకా ఏ గేమ్ ఆడాలో అర్థం కాలేదనుకుంటా. జోడీగా అందరూ ఇలా లుంగీ గేమ్ ఆడేస్తూ ఉన్నారు. ఇది న్యూ మోడల్ స్టైల్ అమ్మా. రెండు ముక్కల్లో రాయండిరా అంటే మన మేధావులు ఏం రాశారో చూడండి. బ్లడ్ ఈజ్ ఏ లిక్విడ్ ఇన్ హ్యూమన్ బాడీ. ఈ విషయం ఇప్పటి వరకు మాకు తెలియదే. మరి దాని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అంటే www.com biotechnology.comలో ఇంకా ఎక్కువగా తెలుసుకోండి. Thank you for watching. Please like and subscribe.